హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపీశ్వర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అర్థమెటిక్ రీజనింగ్ మీరు క్లాసెస్ వినవచ్చు. సో చాలా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అప్కమింగ్ నోటిఫికేషన్స్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. హై మార్క్స్ చేయడానికి, మ్యాక్సిమం మార్క్స్ చేయడానికి సో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. రైట్, మరి మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఒక క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను, దాని క్వశ్చన్ సొల్యూషన్ ఏందని నేను చెప్తాను. దాని తర్వాత యాస్టీస్ క్వశ్చన్ మీకు ఇస్తాను, మీరు దానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎందుకు నేను యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా అంటేనే సో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటే ఉంటుంది. అంటే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ లో అడగచ్చు అనే క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటేనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత ఈజీగా చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్రాక్ట్ చేయడం కాదు. సో ఒక కంటెంట్, సో నీకు అవసరం ఉన్నది ఏంటి, నోటిఫికేషన్ కోసం నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీకు అవసరం ఉన్నట్టు క్వశ్చన్ ఏంటిదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దాన్ని ఉపయోగించుకోండి. సో దీనికి సంబంధించిన ఎక్సెసివ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, దాని ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్పండి. సో ప్రతిదీ మనం ఇలాగే చేద్దాం. ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకే, మళ్ళా ఈ క్వశ్చన్ అంత ఈజీగా వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాకా మీకు ఆన్సర్ రాదు, అర్థమైందా? నేను చేసిన తర్వాత రెండోది మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. So in a class with a certain number of students, a student joins to them whose weight is 76 kgs. Then the average weight of students is increased by 1 kg. If another student whose weight is 76 kgs joins to them, then the average weight is increased by 1.67 kgs over than original average. Over than original average. Then what is the original average weight of the class? సో చూడండి, ఒక తరగతిలో కొంతమంది విద్యార్థులు కలరు, కొంతమంది అన్నాడు. మరి 76 కేజీల బరువు కలిగిన ఒక వ్యక్తి వారితో కలిస్తే అప్పుడు సగటు 1 కేజీ పెరుగుతుంది. ఒకవేళ 76 కేజీల బరువు కలిగిన మరొక వ్యక్తి వారితో కలిస్తే ఆ సగటు బరువు అసలు బరువు కంటే మనకి 1.67 పెరుగుతుంది అన్నాడు. అయితే అసలు సగటు ఎంత? అసలు కాన్సెప్ట్ ఏం చెప్పన్నా, ఒక క్లాస్ ఉంది, క్లాసులో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంతనో తెలియదు. కానీ 76 కేజీల బరువు కలిగిన ఒక వ్యక్తి అడిషనల్ గా జాయిన్ అయ్యిండు, అప్పుడు 1 కేజీ యావరేజ్ పెరుగుతుంది. 76 కేజీల బరువు కలిగిన అనదర్ పర్సన్, ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యిండు, అప్పుడు యావరేజ్ 1.67 పెరిగింది. అప్పుడు అసలు బరువు ఎంత? అసలు బరువు అనేది తెలియదు. సో దీనికి నేను షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ చెప్పే ముందు నేనేం చేస్తాను ట్రై చూద్దాం. సో షార్ట్ కట్ చెప్పే ముందు దీని ప్రొసీజర్ ఏంటి, అసలు దీని మీనింగ్ ఏమొస్తుంది? ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ అంటే నీకు అర్థం కాదు. సో నేను ఒక కాన్సెప్ట్ చెప్తా, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆహా ఇది కదా అని నీకు అర్థమైపోతుంది. రైట్, సో ఇప్పుడు నేను కాన్సెప్ట్ కి షార్ట్ కట్ అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్ తర్వాత షార్ట్ కట్ చేద్దాం, ఆ షార్ట్ కట్ తర్వాత మన క్వశ్చన్ షార్ట్ కట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను 6, 7 అలాగే 8 అనేది మూడు నంబర్లు తీసుకుంటున్నా, 3 నంబర్స్. సో 3 నంబర్స్ తీసుకుంటున్నా. 3 నంబర్స్ యావరేజ్ ఎంత ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 3 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే 7. ఎందుకంటే 6, 7, 8 మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది, వదిలేద్దాం. ఇప్పుడు కొంతమంది అనేది అన్నాడు కాబట్టి సో అది తెలియదు, అది క్వశ్చన్ తర్వాత చూద్దాం. మాకు ముగ్గురు అనేది నాకు తెలుసు కదా, 3 నంబర్స్ ముగ్గురు అని కాదు, 3 నంబర్స్ 6, 7, 8 యావరేజ్ 7. ఇప్పుడు ఆ 3 నంబర్లతోటి ఒక నంబర్ యాడ్ చేద్దాం. అప్పుడు ఈడ 76 కేజీల బరువు కలిగిన ఒక వ్యక్తి కలిసింది కదా, అప్పుడు మనం కూడా ఒక వ్యక్తిని ఒక నంబర్ని యాడ్ చేద్దాం. 6, 7, 8 ఇంకోటి 11. అంటే ఇప్పుడు నేను యాడ్ చేసిన నంబర్ ఎంత? 11. మరి దీనికి యావరేజ్ తీసుకుందాం. దీనికి యావరేజ్ ఎంత వస్తుంది అంటే 6, 7, 8, 11 కాబట్టి దీని యావరేజ్ ఏమొస్తుంది అని అంటే, సో 6, 7 అంటే 8 అంటే మనకి ఎంత వస్తుంది? సో 21 వస్తుంది. 21 + 11 32 వస్తుందండి. 32 బై ఇక్కడ 4 నెంబర్ కాబట్టి చేస్తే నాకు 8 వస్తుంది. అప్పుడు అసలు యావరేజ్ కి ఇప్పుడున్న యావరేజ్ ఎంత పెరిగింది? +1. మరి ఇక్కడ ఎంత పెరిగింది? 76 కేజీల బరువు కలిగిన వ్యక్తి యాడ్ అవ్వడం వల్ల బరువు ఎంత పెరిగింది? 1 కేజీ. ఇప్పుడు కూడా ఎంత పెరిగింది? 1 కేజీ. రైట్, ఇప్పుడు మరొక నంబర్ యాడ్ చేద్దాం. అంటే 6, 7, 8, 11 మళ్ళా 11. ఎందుకు నేను 11 తీసుకున్నా? 76 కేజీలు అనదర్ పర్సన్ కూడా 76, అంటే నేను ఇంకో నంబర్ కూడా 11 తీసుకోవాలి, అప్పుడు తీసుకున్నా. సో ఇప్పుడు యావరేజ్ ఎంత అంటే అప్పుడు 32 కని తీసుకుంటే 43 అవుతుంది. 43 ప్లస్ 32 + 11 43. బట్ ఇక్కడ 5 నంబర్స్ కాబట్టి బై 5 చేస్తే అప్పుడు 5 8 పోతుంది 0.6. మరి ఒరిజినల్ నంబర్ కి చూడండి మరొకసారి 1.67 అసలు సగటు కంటే ఒరిజినల్ నంబర్ కి పెరిగింది, దీనికి కాదు. రైట్, అప్పుడు 7 కి ఎంత పెరిగిందంటే +1.6 పెరిగింది. 7 కి.
ఇప్పుడు ఇగో 6 7 8 అసలు యావరేజ్ ఎంత 7, 11 యాడ్ చేస్తే ఎంత 8, ఇంకొక 11 యాడ్ చేస్తే ఎంత 8.6. మరి ఇప్పుడు ఎంత పెరిగింది 1, మరి ఇంకొక 11 యాడ్ చేస్తే 1.6. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే నంబర్స్ తెలియదు ఇప్పుడు 3 నంబర్లను తెలియదు ఇక మనకు, వాటి యావరేజ్ తెలియదు, వాటి యావరేజ్ ఎక్స్, రైట్. ఒక నంబర్ 11 అనే నంబర్ ని దీనికి యాడ్ చేస్తే 11 అనే నంబర్ ని యాడ్ చేస్తే అప్పుడు యావరేజ్ ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది అన్నాడు. ఒకటి పెరుగుతుంది. క్వశ్చన్ ఫార్మేషన్ దీనిలాగా, ఇది తెలియదుగా మనకు తెలుసు, బట్ ఇప్పుడు తెలియదు అనుకొని నేను ఆన్సర్ 7 అని రాబట్టాలి. ఇప్పుడు మనలో ఒక 11 యాడ్ చేసినాం, అప్పుడు యావరేజ్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 1.6, ఇది దీని యావరేజ్. మరి నాకు ఇప్పుడు ఇదే ఇచ్చిండు, ఇది తెలియదుగా, మరి నాకు ఇప్పుడు 7 రావాలి, నాకు 7 రావాలి. ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఎక్స్ కి పెరిగింది కాబట్టి షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు ఇది షార్ట్ కట్ అన్నట్టు 1.6 నుండి పెరిగిన 1 తీసేయండి, పెరిగిన దాని నుండి పెరిగింది తీసేయండి, అప్పుడు 0.6 వస్తుంది. 0.6 భిన్నం ఎంత అంటే 0 ఇక్కడ 6/10 వస్తుంది. సో 6/10 కట్ చేసుకోవచ్చు, అట్లనే ఉంచవచ్చు. కట్ చేసుకుంటే 3 ఎంత రాసుకోవచ్చు 5. దీన్ని మీరు ఏం చేస్తారంటే 3 + 5 సమ్ బై 3 - 5 డిఫరెన్స్ చూస్తాం. 3 + 5 సమ్ బై డిఫరెన్స్, అప్పుడు సమ్ ఎంత 8, డిఫరెన్స్ ఎంత 2, కట్ చేస్తే నాకు 4 వచ్చింది. మరి 4 అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను తీసుకున్న 11 నంబర్ ఏదైతే ఉందో 11లోకి వెళ్ళి 4 తీసేస్తే నా యాక్చువల్ యావరేజ్ ఎంత 7, యాక్చువల్ యావరేజ్ 7. అంటే షార్ట్ కట్ ఇది చేయాలి. సో డిఫరెంట్ ఇక్కడ నంబర్ పెరిగింది మైనస్ చేసి ఆ నంబర్ ఆ ఫ్రాక్షన్ ఉంది కదా సమ్ బై డిఫరెంట్ చేస్తే నీకు నంబర్ వస్తుంది కదా, అప్పుడు ఏదైతే మనం 11 వాడు యాడ్ చేసిండో దాని నుండి మైనస్ చేసి ఎక్కువ అంటే మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, సో ఎక్కువ పెరిగిందంటే మైనస్ చేయండి, తగ్గిందంటే ప్లస్ చేయండి. ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం, రైట్. సో మెంబర్స్ తెలుసా నీకు? తెలియదు. ఆ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నట్టు చెప్పండి. ఎక్స్ తెలుసా? తెలియదు. కానీ దీనికి 76 యాడ్ చేస్తే 76 బరువు యాడ్ చేస్తే అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంటే అంటే 76 వ్యక్తి వయసు గల వ్యక్తి యాడ్ అవుతాయి, అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే ఎక్స్ కి ఒకటి యాడ్ అవుతుంది. మరి మళ్ళొక 76%, 76 కేజీల బరువు కలిగిన వ్యక్తి యాడ్ అవుతే అప్పుడు యావరేజ్ ఎంత పెరిగింది అన్నాడు? ఎక్స్ ప్లస్ 1.67 పెరిగింది అన్నాడు. ఎక్స్ ప్లస్ 1, ఒకటి 1 పెరిగింది, ఒకటి 1.67 పెరిగింది. ఇప్పుడు నేను షార్ట్ కట్ ఏం చెప్పబోతున్నా అంటే, సో ఇక్కడ తీసుకోండి, షార్ట్ కట్ ఏం చెప్పబోతున్నా అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇక్కడ చిన్నగా రఫ్ చేస్తున్నా చూడండి, రైట్. సో ఇది తర్వాత చూసుకోండి. ఇప్పుడు చూద్దాం అదే షార్ట్ కట్. నేనేమంటున్నా అంటే షార్ట్ కట్ ని ఇప్పుడు 1.67 నుండి 1 మైనస్ చేస్తే 0.67 వస్తుంది, రైట్. షార్ట్ కట్, రైట్. 0.67 అంటే 0.66 అన్నట్టు. మరి 0.66 అంటే మనకు వచ్చే భిన్నం 2/3. నేనేమంటున్నా అంటే ఇయో 2 + 3 5/2 3 కి డిఫరెన్స్ 1 అని చేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 + 3/2 - 3 డిఫరెన్స్ చూస్తున్నా. ఇవో సేమ్ కాన్సెప్ట్. అప్పుడు నాకు 5 వచ్చింది. కానీ ఎన్ని కేజీల బరువు? 76. 76 నుండి 5 తీసేస్తే 71 ఆన్సర్. ఇది యాక్చువల్ యావరేజ్. సో యాక్చువల్ యావరేజ్ ఎంత అంటే 71 అనేది ఆన్సర్ సెకండ్ వన్ రైట్ అవుతుంది. ఇది షార్ట్ కట్. అంటే జస్ట్ ఇలా వెళ్ళిపోవచ్చు, కానీ ఇది నేను చెప్తే అర్థం కాదు కాబట్టి 6 7 8 తోటి ఇంతకు ముందు లాగా ట్రై చేయండి. ఓకే, ఇది కాన్సెప్ట్ తోటి నేను 7 అని తీసుకున్నానా లేదా, 7 వచ్చింది 7 అని తీసుకున్నానా లేదా, అలాగే దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ మీరే ఇప్పుడు మీరు కామెంట్ చేయాలి ఈ క్వశ్చన్ కి. ఇక్కడ ఇన్ ఏ క్లాస్ విత్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, a student joins to them whose weight is 50 kgs, then average is increased by 1 kg. If another student whose weight 50 kgs joined to them, then the average weight increased by 1.5 kgs over the original average. Then what is the original average weight of the students అన్నాడు. ఒక తరగతిలో కొంతమంది విద్యార్థులు కలరు. వారితో 50 కేజీల బరువు కలిగిన విద్యార్థి చేరితే సో సగటు 1 కేజీ పెరుగుతుంది. ఒకవేళ 50 కేజీల బరువు కలిగిన మరొక విద్యార్థి చేరితే అప్పుడు అసలు సగటు బరువు కంటే 1.5 పెరుగుతుంది. మరి అసలు సగటు బరువు ఎంత? ఈ సగటు బరువు ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, రాదని కాదు. సో ఇక్కడ నీకు ఆన్సర్ అనేది రావాలి. సో ప్రతి ఒక్కరు ఇటువంటి క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియదు నీకు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నువ్వు డైరెక్ట్ చేస్తే చేయలేవు, ఎందుకంటే దానికి క్లారిటీ లేదు అక్కడ. సో క్లారిటీ కోసం నేను కాన్సెప్ట్ చెప్పిన, ఆ కాన్సెప్ట్ విని షార్ట్ కట్ చేసినాం. ఇప్పుడు ఏమన్నాడు? సో యావరేజ్ అనేది తెలుసా నీకు? తెలియదు. ఎక్స్ అంటున్నాడు, యావరేజ్ తెలియదు. మరి ఎప్పుడైతే నీకు ఇక్కడ ఎంత మెంబర్స్ తెలుసా, ఇక్కడ మెంబర్స్ తెలియదు,
మరి మెంబర్స్ కి ఒక పర్సన్ ఎవడు యాడ్ చేసిండు, 50 కేజీల బరువు కలిగిన ఒక యాడ్ చేస్తే అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంట X+1. మళ్ళీ ఒక 50 కేజీల బరువు కలిగిన విద్యార్థి యాడ్ అయితే అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంట X+1.5 అవుతుంది. అప్పుడు నేను ఏం చేయమన్నానో అది మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీరు ఆన్సర్, ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయాలి మీరు, అర్థమవుతుందా? సో దీని ఆన్సర్ అనేది కామెంట్ అనేది చేయండి. అందరికి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.